బాలీవుడ్ హీరో అర్షద్ వార్సీ. ఆయన చేసిన మున్నాబాయ్, గోల్మాల్ లాంటి సినిమాలకి ఆయన చాలా ఫేమస్. ఆయనకి ఇండియాలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన పర్ఫార్మెన్సెస్ని చాలామంది ఇష్టపడతారు. ఆయన మొన్న ఒక పాడ్కాస్ట్కి వెళ్ళారు గెస్ట్ కింద. దాంట్లో హోస్ట్ రీసెంట్గా ఏం సినిమాలు చూశారో అని అడిగితే కల్కి చూశాను అని చెప్పారు. కల్కి గురించి, దాంట్లో ప్రభాస్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతూ, मैंने कल्कि देखी जो मुझे नहीं अच्छी लगी. ट्रेलर से बहुत खास तो नहीं लग रही थी. मुझे नहीं अच्छी लगी. मुझे ऑन द होल पिक्चर मुझे प्रभास आई एम रियली सैड बट व्हाई वाज ही वाज लाइक अ जोकर. व्हाई? You know, I want to see a Mad Max here. I want to see Mel Gibson over there. तुमने उसको क्या बना दिया यार? क्यों करते हैं ऐसा? नहीं समझ में आता है. యా, కల్కిలో ప్రభాస్ జోకర్లా ఉన్నారు అని కామెంట్స్ పాస్ చేశారు. న్యాచురలీ దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ బ్యాక్లాష్. యాక్టర్స్ కూడా రెస్పాండ్ అయ్యారు. అర్షద్ వార్సీ లాంటి యాక్టర్ నుంచి ఇలాంటి ల్యాక్ ఆఫ్ ప్రొఫెషనలిజం ఎక్స్పెక్ట్ చేయలేదు అని, క్రిటిసిజం ఓకే కానీ బ్యాడ్ మౌతింగ్ ఓకే కాదు అని సుధీర్ బాబు అన్నారు. ప్రతి ఒక్కరికి రైట్ టు ఒపీనియన్ ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేసే విధానం కరెక్ట్గా ఉండాలి. ఒకళ్ళని జోకర్ అని పిలవడం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కిందకి రాదు. వెల్, కల్కి 1000 కోట్లు కలెక్ట్ చేయడం జోక్ అయితే కాదు. ఆఖరికి ప్రభాస్ ఫ్లాప్ సినిమాలకు కూడా మనం ఊహించలేనంత కలెక్షన్స్ ఉన్నాయి. మ్యూచువల్ రెస్పెక్ట్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది అని సిద్ధు జనులగడ్డ కామెంట్ చేశారు. నాని అయితే సింపుల్గా ఇంపార్టెంట్ కాని విషయాల గురించి మాట్లాడి మనం వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అని చెప్పారు. ఇన్ఫాక్ట్ నాకు తెలిసి మీరు చెప్తున్న వ్యక్తికి లైఫ్లో బిగ్గెస్ట్ పబ్లిసిటీ ఐ థింక్ నాకు ఇప్పుడే జరిగింది అనుకుంటా. దానికి మీరు అనేది మీరు అన్నెసెసరీ యువర్ గ్లోరిఫైయింగ్ అని అన్ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి దానికి నేనే నిదర్శనం. నా మీద రాళ్ళు పడుతుంటాయి. ఎందుకు పడతాయి? పనులు ఉన్నాయంట నా దగ్గర, పడతాయి. సో ఇది కూడా అంతే. ప్రభాస్ అంటేనే కదా వాళ్ళు హైలైట్ అయ్యేది. ఈ లోపల ఫ్యాన్స్ అందరూ ట్విట్టర్లో ట్వీట్ల సునామీ మొదలు పెట్టేశారు. అర్షద్ వార్సీ క్లిప్స్, కామెంట్స్ ట్విట్టర్లో వైరల్ అయ్యాయి. టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ వార్స్ మొదలైపోయినాయి. కొంతమంది టాలీవుడ్ అంటే బాలీవుడ్కి కుళ్ళు, అందుకే ఇలాంటి కామెంట్స్ పాస్ చేస్తున్నారు అని ట్వీట్స్ చేస్తుంటే, కొంతమంది అర్షద్ వార్సీ 2 minutes ఫేమ్ కోసం ఇలాంటి కామెంట్స్ పాస్ చేస్తున్నారు అని ట్వీట్స్ చేస్తున్నారు. కొంతమంది బాలీవుడ్ ముందు టాలీవుడ్ ఇస్ నథింగ్ అని ట్వీట్స్ చేస్తుంటే, కొంతమంది ఫైనలీ ఒక్కళ్ళైనా కల్కి బాలేదని ఆనెస్ట్గా చెప్పారు అని ట్వీట్స్ చేస్తున్నారు. వీటన్నిటి మధ్యలో కొంతమంది సిచ్యువేషన్ని మరీ ఎక్స్ట్రీమ్స్కి తీసుకెళ్ళిపోయి నోటికొచ్చిన బూతులు వాడేసి ఒకళ్ళనొకళ్ళు అబ్యూస్ చేసుకుంటున్నారు. అండ్ దెన్ కమ్స్ డైరెక్టర్ ఆఫ్ కల్కి, నాగ్ అశ్విన్. చాలా కూల్గా నార్త్ సౌత్, బాలీవుడ్ టాలీవుడ్ కాదు, యునైటెడ్ ఇండియన్ సినిమా అని మాట్లాడదాము. అర్షద్ సాబ్ షుడ్ హ్యావ్ చోజన్ బెటర్ వర్డ్స్. కానీ కల్కి 2 చూసిన తర్వాత ప్రభాస్ ఈజ్ ఎట్ హిస్ బెస్ట్ అనేంతలాగా కష్టపడి నేను పనిచేస్తాను అని ట్వీట్ చేశారు. ఫ్యాన్స్ కొంచెం కామ్ డౌన్ అయ్యారు. కానీ మనకి నచ్చిన యాక్టర్ని, మన డార్లింగ్ని ఎవరైనా ఏదన్నా అంటే హే ఇది తప్పు అని పాయింట్అవుట్ చేయడంలో తప్పే లేదు. కానీ దాన్ని హీరో వర్షిప్ లెవెల్లోకి తీసుకెళ్ళిపోయి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతూ ఫ్యాన్ వార్స్లోకి దిగిపోతే ఒకళ్ళు ఆలోచించకుండా అన్న మాటకి మనం చేసే పనికి తేడా ఏముంటుంది? ఐఎమ్ షూర్ అవుట్ ఆఫ్ ఆల్ ద స్టార్స్ ప్రభాస్ లాంటి ఒక డార్లింగ్ హ్యూమన్ బీయింగ్కి కూడా ఆయన ఫ్యాన్స్ ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటే కంఫర్టబుల్గా అనిపించదు. అండ్ ఫ్యానిజంకి, హీరో వర్షిప్కి మధ్యలో ఒక ఫైన్ లైన్ ఉంటుంది. లెట్స్ నాట్ క్రాస్ దట్ లైన్. లైక్ నాగ్ అశ్విన్ సెడ్, విల్ లెట్ అవర్ వర్క్ స్పీక్ ఫర్ అస్.